నా పేరు ఎం శ్రీనివాస్ అండి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నడిగూడెం గ్రామం నుంచి వచ్చాను. నేను గత 2 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. నాకు ఆరోగ్యపరంగానే నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ఆరోగ్యం కుదుటపడ్డది, మంచిగా అనిపించింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఈ క్రమంలో కాస్మిక్ వ్యాలీని పరిచయం చేశారు మా ఫ్రెండ్. ఆయన ద్వారా ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎనర్జీ అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన ప్రాంతం, ఈ ప్రదేశం అంతా. అయితే ఆ క్రమంలో నేను ధ్యానం చేస్తూ అప్పుడప్పుడు వస్తుండేవాడిని. అయితే మా పెద్ద పాపకి మ్యారేజ్ చేశాము. మ్యారేజ్ చేసిన వెంటనే ఆమెకి ప్రెగ్నెన్సీ అయింది. ఆమెకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే. ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల ఆమెకి ప్రెగ్నెన్సీ ఉండటం వల్ల హాస్పిటల్కి వెళ్ళాము. అయితే డాక్టర్ గారు టెస్టులు చేసి పుట్టబోయే బిడ్డకి మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పారు. మేము నమ్మకంతో మేము ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఏం లేదని మేము ఉంచుకుంటామని చెప్పాను. అబార్షన్ చేయించుకోండి అని చెప్పినా కానీ మేము కంటిన్యూ చేస్తామని చెప్పేసి మేము ఫాలో చేసుకున్నాము. అయితే మళ్ళీ ఒకసారి ఇక్కడికి కాస్మిక్ వ్యాలీ వచ్చి ఇక్కడ ధ్యానంలో కూర్చొని అంతా మంచిగా జరగాలని సంకల్పం పెట్టుకొని వెళ్ళాను. అయితే మళ్ళీ రెండోసారి ఒక 2 నెలల తర్వాత మళ్ళీ డాక్టర్ గారి టెస్టులు తీసుకెళ్ళినప్పుడు బిడ్డ గ్రోత్గా ఉంది అని అప్పుడు చెప్పారు. బిడ్డ గ్రోత్గా ఉంది చెప్పినప్పుడు మాకు ఎక్కలేని ఆనందం అనిపించింది. ఈ ధ్యానంతో ఇంత జరుగుతుందా అనుకున్నాం. అప్పుడు అలా అనుకున్న క్రమంలో మళ్ళీ 1 నెల 2 నెలల తర్వాత మళ్ళీ కాస్మిక్ వ్యాలీ వచ్చి మరి పుట్టబోయే బిడ్డ ఎలా పుడుతుంది అనే సంకల్పంతో ధ్యానంలో కూర్చోవటం జరిగింది. కూర్చున్నప్పుడు మహంతర్ బాబా కాడ కూర్చున్నాను. అక్కడ కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ గర్భ శిశువు ఎలా డెలివరీ అవుతుంది అనేది మనకి ఆ రూపంలో నాకు చూపించడం జరిగింది. నార్మల్ డెలివరీగా నాకు చూపించడం జరిగింది. ఆ విషయం నాకు డాక్టర్ గారికి వెళ్ళినప్పుడు ఏమన్నదంటే ఇదే ఇక్కడ ఏదైతే వచ్చిందో డాక్టర్ గారు కూడా అదే విధంగా చెప్తున్నారు. ఇలా అయితే నార్మల్ అవుతుంది, లేదంటే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు దేనికైనా సిద్ధంగా ఉంటేనే ఇక్కడ ఉండండి, లేదంటే హైదరాబాద్ తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పినప్పుడు ఇక్కడున్న నాకు మెసేజ్ ఉంది కాబట్టి నేను నమ్మకంతో మీరే ఫాలో చేయండి మేడం, ఏదున్నా మేము సిద్ధంగా ఉన్నాం, ఏది జరిగినా మేము ఎక్కడికైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని ఫాలో చేయమన్నప్పుడు సరే అని చెప్పేసి మొన్న 10వ తారీఖు డెలివరీకి రమ్మంటే వెళ్ళాము. ఆ రోజు కూడా చెప్పారు, మళ్ళీ రెండోసారి చెప్పారు, అయినా ఫాలో చేయమని నమ్మకంతో చెప్పాము. చెప్పినప్పుడు నేను 1 గంట ధ్యానంలో కూర్చున్నాను. అందరినీ మాస్టర్స్ని ఆహ్వానించుకొని నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అద్భుతంగా ధ్యానం కుదిరి అంతా మాస్టర్స్ అంతా వచ్చి గంట సేపు ధ్యానం కూర్చొని నన్ను ఎక్కడికో తీసుకెళ్ళినట్టు జరిగింది. అయితే మేడం చేస్తుంది. మా బేబీని లోపలికి తీసుకెళ్ళి డెలివరీ సెక్షన్ ఆ కార్యక్రమం నడిపిస్తూనే ఉన్నారు. నేను ఎడిపోయాను, నాకు అర్థం కాలేదు. అయితే తెల్లారుజామున 3 గంటల 6 నిమిషాలకి బేబీ పుట్టింది నార్మల్గా. ఆ రోజు 7 డెలివరీకి వచ్చారు, 7 కూడా సిజరీన్ చేశారు. అయితే మా పాప ఒక్కతే నార్మల్ డెలివరీ కావడం అసలు ఆనందం అనిపించింది. మా చిన్న పాప వచ్చి నేను పడుకున్నాను, లేపి డాడీ అక్క నార్మల్ డెలివరీ అయింది, బేబీ పుట్టిందని చెప్పగానే అవునా అని నేను సంతోషంగా లేచి బయటికి రావడం జరిగింది. నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట అప్పుడు. అయితే నేను డాక్టర్ గారు చిన్నపిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళండి, కొంచెం దాంట్లో ఐసీలో పెట్టి మళ్ళీ ఒక 10 నిమిషాలు తీసుకురావచ్చు అని చెప్పారు. అయితే నేను మా మిస్సెస్ బేబీని ఎత్తుకున్నప్పుడు నేను దగ్గరికి అసలు ఏంటని వెళ్ళినప్పుడు బేబీ హాయ్ తాత అన్నప్పుడు పెద్ద పిల్లలు కనుక మన పెద్దోళ్ళు కనుక చూసినట్టు నా ముఖంలో ముఖం పెట్టి ఒక 5 సెకండ్స్ చూసింది. అంటే యోగి వస్తారని ఇంతకుముందు మన మాస్టర్స్ కూడా చెప్పారు, మీ ఇంట్లో యోగి రాబోతున్నారని. అంటే దానికి అర్థం ఇంత కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం అనేది మాకు యోగి వచ్చినంత ఆనందం కలిగింది. మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇప్పుడు బిడ్డ కూతురు హ్యాపీగా ఉన్నారు. మేము మొన్ననే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి తీసుకొచ్చాము. ఈ రోజుకి 6వ రోజు అనమాట. చాలా ఆనందంగా ఉంది మాకు. మీరు ఇక్కడికి వచ్చి ఎనర్జీని తీసుకొని ఈ ఆనందాన్ని పొంది ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ.